ప్రస్తుతం హైదరాబాద్లో చాలా మంది ఎఫ్టిఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, గ్రీన్ జోన్ అంటే ఏంది, ఫోర్బిడెన్ జోన్ అంటే ఏంది, ఆంక్షల జోన్ అంటే ఏంది, వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాదులో జలాశయాలు, చెరువులు కబ్జా చేయబడ్డాయి. ఆ యొక్క కబ్జా చేసిన వారు అధిక డబ్బు కోసము అమాయకులకు అమ్మివేశారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో మీరు కానీ ఫ్లాట్ కొన్నా ఏ జోన్లో ఉందో తెలుసుకోండి. తద్వారా ఇక మీదటేనైనా మీరు తప్పు చేయకుండా ఉంటారనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. 25 హెక్టార్లో కానీ అంతకంటే ఎక్కువ ఉన్న చెరువు, జలాశయాలు వరదలు వచ్చినప్పుడు దాని హద్దు మించి పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఉన్న ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఈ యొక్క మీరు గమనించి చూసినట్లయితే ఈ యొక్క మ్యాప్లో ఇది ఏదైతే ఉందో చెరువు అనుకోండి, ఇది ఫుల్ సామర్థ్యం. వరదలు వచ్చినప్పుడు పొంగుతుంది కదా, ఇది ఎఫ్టిఎల్, ఈ బ్లూ కలర్లో ఉన్నది. ఓకే, ఈ యొక్క ఎఫ్టిఎల్ నుండి 30 మీటర్ లోపల బఫర్ జోన్ అని ఉంటుంది. ఈ యొక్క బఫర్ జోన్లో మీరు ఇల్లు కట్టడానికి లేదు, అంతేకాకుండా ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. మరియు ఈ యొక్క బఫర్ జోన్ నుండి 100 మీటర్ల లోపల ఇదంతా గ్రీన్ జోన్. ఈ యొక్క వాతావరణాన్ని కాలుష్యం కాకుండా గవర్నమెంట్ వారు ఈ యొక్క ఏర్పాటు చేశారు. ఈ యొక్క గ్రీన్ జోన్లో కూడా మీరు వ్యవసాయం మాత్రమే చేయాలి. దాని తర్వాత ఈ రెడ్ కలర్లో ఏదైతే ఉందో అంటే ఎఫ్టిఎల్ నుండి 500 మీటర్ లోపల, ఎఫ్టిఎల్ నుండి 500 మీటర్ లోపల ఈ నిషేధిత జోన్ అంటారు. ఇక్కడ కూడా మీరు కట్టడానికి అవకాశం లేదు. మరియు ఇది ఆంక్షల జోన్. ఈ యొక్క ఆంక్షల జోన్లో మీరు G+2 ఇల్లు మాత్రమే కట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించిన విషయం ఏమిటంటే ఎఫ్టిఎల్ నుండి 500 మీటర్లో నిషేధిత జోన్లో ఉంటుంది. ఇక్కడ ఇటుక పేర్చరాదు, గోడలు కట్టరాదు. జీవో 168 ప్రకారము ఎఫ్టిఎల్ నుండి 100 మీటర్ పరిధిలో నిషేధిత ఆజ్ఞలు ఉంటాయి. జీవో 111 జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్ దాని చుట్టూ 10 కిలోమీటర్ లోపల హోటళ్ళు కానీ, రెస్టారెంట్ కానీ, కాలేజీలు కానీ మరియు కాలనీలు కూడా ఏర్పాటు చేయడానికి లేదు. చూసుకోండి. ఆంక్షన్ జోన్లో ముందే చెప్పినట్టుగా G+2 నిర్మాణాలు చేయవచ్చు. కావున ప్లాట్ ఏ పరిధిలో ఉందో ఒక్కసారి చూసుకోండి. లేదంటే మీరు ఎంతో ఆశతో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో గోవిందా గోవిందా. మీకు మరింత సమాచారం కావాలంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మాకు తెలిసిన అంశాలను మేము చెప్తాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.